ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. పెళ్ళయి ఏడాదిన్నర కావచ్చింది. ముద్దులోలికే పసిబిడ్డ మరికొద్ది రోజుల్లో ఆ ఇంట్లో సందడి చేయనుంది. విధి కన్నెర్ర చేసిందో ఏమో తెలియదు కానీ జొన్న కంకె రూపంలో మృత్యువు ఆ ఇంటి పెద్ద దిక్కుని కబలించింది. ఇదంతా కూడా విజయనగరం జిల్లా చిగురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం కొండగండ్రేడు ప్రాంతానికి చెందిన పాపినాయుడు. ఏడాదిన్నర క్రితం వివాహమైంది. చూడ చక్కని జంట. సో భార్యకి శ్రీమంతం చేస్తున్న నేపథ్యంలో ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి చాలా సందడిగా అక్కడ వాతావరణం అంతా నెలకొంది. ఫ్రెండ్స్ ని దిగబెట్టడానికి అచ్యుతాపురం వస్తానని వెళ్ళిన తన భర్త ఇంటికి వచ్చేసరికి విగత జీవిగా వచ్చాడు. అంటే బ్రెయిన్ డెడ్ అయిపోయి బ్రతుకున్నాడో లేడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇదంతా కూడా మొక్కజొన్న కంకెలు ఆరబెట్టిన నేపథ్యంలో దాని మీద బండి స్కిడ్ అయి అక్కడికక్కడే యాక్సిడెంట్ అవ్వడంతో ఒక్కసారిగా తలకి పెద్దగా గాయమైంది. సో పాపినాయుడును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఫలితం లేకపోయింది. సో ఈ విషాద గాథ విన్న ప్రతి ఒక్కరి కన్నింట కూడా కన్నీరే వస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ప్రసవం కాబోతున్న భార్యకి అంటే భర్తని ఏ విధంగా బిడ్డకి పరిచయం చేయాలి, సో మా నాన్న నీడంటే ఏమని చూపించాలని ఆ తల్లి కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరిని కూడా నిజంగా గుండెలు తరుక్కుపోయేలా చేస్తుంది. ఒకసారి మాట్లాడదాం, అసలు జరిగిన విషాదాంతం ఏ విధంగా జరిగిందనేది కూడా తెలుసుకుందాం. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, పాపినాయుడు ఎవరైతే బ్రెయిన్ డెడ్ కారణంగా మృత్యువాత పడ్డారో వారి యొక్క మదర్. ఎందుకంటే వాళ్ళ మదర్ మరికొన్ని రోజుల్లో ముద్దులోకి పసిబిడ్డ రాబోతుంది, నా కొడుకుని నోరారా నాన్న అని పిలవబోతుంది, అది చూసి నేను మురిసిపోవాలి అనుకుంది. కానీ ఆ రోజు జరిగింది ఏంటి అసలు మాట్లాడదాం. అమ్మా మీ పేరమ్మా? సన్యాసం. మీ అబ్బాయి పేరు? ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? ఇద్దరు. అలా జరిగింది ఏంటి అసలు? ఏం జరగలేదమ్మా. 5 గంటలకు వెళ్ళాను, ఆవులతోకి వచ్చాను. నాయన దగ్గర సామాన్ తేలేదన్నాను. సామాన్ తేలేదమ్మ, నేను సామాన్లు బెత్తించుకున్నాను. కొత్త సెంటర్లో అలా తెలియవు, దశంకాయ నుంచి మార్చినారు, పైడ్రాజు పంపించరా అంతే. దశంకాయ నుంచి మార్చినారమ్మా, నాకు తెలియదు, అలా తెలీదు, నేను వేరే వాళ్ళ సామాన్లు బెత్తించుకున్నాను, నువ్వు వెళ్ళిపోయమ్మ ఇంటికి ఆవులు తోలుకొని ఆవులు కట్టుకో, నేను పాలకి వెళ్ళిపోతాను అన్నాడు. పాలకి వెళ్ళిపోయాను. పాల నుంచి వచ్చాడు, షెడ్లో ఆటో పెట్టాడు. ఆటో పెడితే ఆ వంట సీన్ కూడా అన్నాడు, అరే నేను మనిషిని పెట్టుకుందాం చేప లేపనాక అన్నాడు. చేప లేకుండా మనిషిని పెట్టుకుంటానంటే ఎందుకు మా అన్నయ్య ఉన్నాను, నేనున్నాను, నువ్వన్నీ అలాంటి మాట్లాడుతారు, వాళ్ళకి 800 పోనీ ఇమ్మంతాను మమ్మల్ని అనేసాడు. అనేసి వచ్చి షెడ్లు పెట్టేసి ఆటో షెడ్లు పాలు ఇచ్చి వచ్చి షెడ్లు ఆటోలో పెట్టేసి చేపలు లేపాడు. చేపలు లేపనిచ్చి వాళ్ళు పాలు సూపర్ గోయలకి చేపలు బిర్యానీ కూర వేరే కుర్రోళ్ళతో పంపించి అన్నం వేసాడు. ఆ భోజనాలకు షార్ట్ అయిపోయి పన్నీర్ కూర అన్నం వేసాడు. వేసినిచ్చి ఆయన పన్నీర్ కూర అలా తోడు తినుకున్నోళ్ళు తినకపోతే ఇబ్బంది కదా, మళ్ళీ ఇప్పుడు ఉండగలమంటే అంతే. నాయమ్మ పోనీయమ్మ అలాగే పోనీదా అన్నాడు. అనేసి కూర అయిపోయింది సార్, భోజనాలు కూడా అయిపోయి ఎక్కడో నోటికొకడు వస్తారు వెనక నుంచి. అంతలోకి వచ్చి గబగబ కొలైకాడ చేతులు కడిగినాడు, బాత్రూంలోకి వెళ్ళాడు, తాను చేసినాడు. దాని చేతి ఏంది నేను తాను చేద్దాం సంధానం వెస్ అయినది, ఇంకేలాదైతే నన్ను ఏలాదైతే అనేసి నేను ఇక్కడ బాటిల్ పట్టుకుని గడ్డకి వెళ్ళాను. గడ్డలో పడినాకే వీళ్ళందరూ సీమంతం చేసిన వాళ్ళ పిల్లని తీసిపోదాం రాయమ్మ అంటారు. నేను వాళ్ళు బాధ పడుకుంటాను. ఈ ఎందుకరాలు తాను చేసి ఆ బుల్లెట్ తొలి మా పెద్దోడు తీసినాడు. మా పెద్దోడు తీస్తే నేను అన్న అదేంటి పోతానా ఉంది, అదేంటి అలాగున్నదే తండ్రి కాదా బండి? పార్ట్నర్ కదా బండి? వాళ్ళు ఏరకూడదు, తెలిసిన వాళ్ళు ఏరకూడదు, సొంత ఏరకూడదు. అదేంటి నైనా ఆగోళ్ళు కూడా ఎక్కడైనా బండి కూడా తీ కనీసం అంతే అయిపోయింది, నీ బండి పెట్టుకుని వెళ్ళు, ఆ బండి తీ కానీ. ఆ బండి అయిపోయించి ఇది అందుబెరలో వచ్చినాడు. గోదరం దూరు తానాలు చేసి బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని కేకం దూకొని నేను మా షెడ్కి వెళ్ళి పాలు కేంద్రండి ఈ ఆటో కాడికి వెళ్ళి వచ్చేవాడికి బండి వేసుకుని వెళ్ళిపోండు. 5ంటికి సరే పాపినట్టు పడిపోండి అంత. 5ంటికి పాపినట్టు పడిపోండి అంటే పాపినట్టు పడిపోండి పడిపోండి అంత మా పెట్టుకోండి మా అయ్య అంతే. మా చెల్లెలు గారు అబ్బాయిలు 2 ఉన్నారు, ఇంక చెల్లెలు గారు అబ్బాయిలు 2 ఉన్నారు, మా అబ్బాయిలు 2 ఉన్నారు. అవి పడిపోండి అంటే ఏయ్యో అనేసి నేను ఈ సామాన్లలో సక్క పెడతాను, నాతో చెప్పలేదు ఏడుతారు అనేసి వెళ్ళిపోండ్రా. వెళ్ళిపోతే తెట్టని తీసుకెళ్లారు అన్నారు.
బాటిల్ పెట్టామన్నారు, బాటిల్ ఎక్కట్లేదు అన్నారు. ఎక్కట్లేదని 1 ఫోన్ ఆటోకి వేసినారు. 1 ఫోన్ చేసామన్నారు. 1 వచ్చేసరికి బుర్రలోకి వచ్చేసరికి 1 వేసారు. 1 అనేది ఊపిరి వస్తే లేదట అందులో 1 లేకపోతే జరిగి మేము ఇక్కడికి వెళ్తాడికి పడపడ కొట్టుకొని కోణంలోకి వెళ్ళిపోండి. కోణంలోకి వెళ్ళిపోతే తీసుకొని తిరుమల జాయిన్ చేశారు. అతను కూడా చెప్పట్లేవు పోయింది అనేసారు. తీసిపోయింది అని అంటే అన్నారు. అన్ని మాటలకి నేను నెల ఇచ్చారా, నాకు చెప్పురా చేసారా, ఆ చోట వరకు అలా మాట్లాడు ఫోన్లో మాట్లాడుకుంటూ నా ఫోన్ గట్ట తెలియదు. ఎలాగొందో ఏడు నా కొడుకు నేను నెత్తిన వరకు కొట్టుకున్నాడు. పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసి అంటారంటే ఇప్పుడు మా తమ్ముడు ప్రెసిడెంట్ ఏంటని మా మా అమ్మాయి అన్నయ్య ప్రెసిడెంట్ మా తమ్ముడే స్వయంగా నాన్న ఆడసిన పెద్ద పుట్టిన అక్క పర్లేదు నా పారినడికి ఏటి అవ్వలేదు, నువ్వు ఏడకు చేయకు, ఏడికి ఏం అవ్వదు. ఆ కెట్టు ప్రెసిడెంట్ మనవాళ్ళు అడగానే మునుపండి 3 నెలలే కాంగ్రెస్ అంత సొమ్ము కట్టారు. అదే అలాగే ఊరికి ముందు ఎందుకు ఏడుతా ఆనస్తుంది గట్ట ఏడుకుని ఏటావు అక్కడికి వచ్చి పర్వాలేదు అనేసారు కంగమ్మగాడు. సర్లే అనేసాను. అలాగే ఎలాగోనో ఏడ్చుకొని బెక్కలాడి చూసుకుంటాను. ఏం చేసాడమ్మా పాపం నాయుడు? పాలు పట్టుకెళ్ళాడమ్మ. ఎన్ని పెళ్ళి అయ్యి 6 మాసాలు. పెళ్ళి అయ్యి సంవత్సరంన్నర. ఇప్పుడు వాళ్ళ 6 మాసాలు అయిందండి. సంవత్సరం. ఓకే ఓకే 6 మాసాలు అయింది. 6 అవనెస్ ఇప్పుడు ప్రెగ్నెంట్. అలా ఆవిడ హాస్పిటల్లో ఉందని చెప్తాను. హాస్పిటల్లోనే ఉంది. అన్నమా తినకంట ఏడ్చుకుని ఉండిదే నీరసైపోయి ఏదో అదే ఆ మనిషికి నీరసంగా ఉండి ఆ వంబలు ఇలా తగ్గిపోయి ప్రెగ్నెంట్ కదా అనేసి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడే ఉన్నాను నైట్ కానించి. డాక్టర్ గారు ఉంచిమన్నట్టు ఉంచినారు. ఓ పక్క శ్రీమంతం అంటే ఇంట్లో వేడుక, మరో పక్క విషాదం. ఎందుకంటే దీపావళి ముందు, దీపావళి రోజు అసలు వెలుగులు జిల్లుతూ శ్రీమంతం చేసుకుంటూ భార్యని ఆ పసుపు కుంకుమలతో చేతి నిండా గాజులతో పట్టు చీరతో చూసి మురిసిపోయిన ఆ పాపినాయుడు ఎంత తొందరగా వచ్చి నా భార్యని అంటే కనవారింటికి సాగనంపుతాను, మళ్ళీ ఎలా అయితే వెళ్ళిందో పసిబిడ్డతోటి నా ఇంట్లో అడుగు పెట్టాలని చాలా ఆశలు, చాలా ప్లాన్స్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా గతంలో చనిపోయారు. నా తండ్రి మళ్ళీ నా భార్య కడుపున బిడ్డగా పుడతారు, నా తండ్రి నా పేరుతో నేను పిలుచుకుంటానని చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ దేవుడు కన్నెర చేశాడు. సో బుల్లెట్ మీద దర్జాగా వెళ్ళిన పాపినాయుడు ఆఖరికి బ్రెయిన్ డెడ్ తో వచ్చాడు. కొద్ది రోజులు అంటే ఒక 2-3 డేస్ హాస్పిటల్లో ఉన్న తర్వాత మృత్యువాత పడ్డాడు. ఆ భర్త ఎప్పుడైతే అలా జరిగిందని తెలిసిన మరుక్షణం నుండి తన బాధ వర్ణాతీతం. ఎందుకంటే తండ్రి గురించి ఏమని చెప్పాలి పుట్టబోయే బిడ్డకి, నాళ్ళ పాలన చూసేదెవరు, నా కష్టాన్ని ఓదార్చేవారు ఎవరంటూ దిగులతో మంచాన పడింది. ఇప్పుడు ఆసుపత్రిలో కూడా ఉంది. సో ఇది ఇక్కడ జరిగిన విషాదాంతం. ఎవరి దిష్టి తగిలిందో తెలియదు ఆ జంటకి. చక్కనైన జంట, మరికొద్ది రోజుల్లో ముద్దులోలికే పసిబిడ్డ. ఇవన్నీ ఎన్నో ప్లానింగ్స్. కానీ వారొకటి ఆలోచిస్తే దేవుడు ఇంకోలా చేశాడు. సో ఇక్కడ జరిగిన పరిస్థితి అయితే తన భర్త వస్తాడేమోనంటే ఇంకా ఆ బాధ నుండి ఆమె బయటికి రాలేకపోతుంది. నేను నమ్మింది నిజమా, నా కళ్ళారా చూసింది నిజమా, అబద్ధం అనే ఒక మాయలో కూడా ఆమె ఉంది. ఏమో ఇదంతా ఒక అబద్ధం అయితే బాగున్ను, నా భర్త వస్తే బాగున్ను అని ఆమె. అదే విధంగా నా కొడుకు వస్తాడేమంటే ఆవిడ అన్కాన్షియస్ లో ఏం జరిగిందో కూడా ఏదో క్యాజువల్ గా వెళ్ళాడు, అలా జరిగింది, ఇంకా బిడ్డ చనిపోయాడని ఈమె కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఇదంతా అంటే దేవుని నిర్ణయం ఈ విధంగా ఉంటుందా, దేవుడు కన్నెర చేసిన కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంటుందో. సో అక్కడ భార్య ఆసుపత్రిలో, అదే విధంగా కొడుకు పోయాడు, కోడలు ఆసుపత్రిలో. ఇది ఈ తల్లి విషాద కథ. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్స్ మీడియా, విజయనగరం.